గురుకుల బడుల్లో చదువుకునే పిల్లలకు దినం పురుగులు పట్టిన బియ్యంతోనే బువ్వండి పెడుతుర్రట. కమ్మటి కూరలు వండుకొని సాటుగా టీచర్లు తింటుర్రట. తెలంగాణలో ఏ హాస్టల్లో చూసినా ఏం సక్కదనం లేదు. సన్న బియ్యంతో మంచిగా బువ్వ వండి పెడుతున్నామని పేరుకే చెప్పుడే ఉన్నది కానీ మంచాన్నం పెట్టింది మాత్రం లేదు. ఇగో వీళ్ళు చెప్పే ఈ ముచ్చటి నుండి ఇన్నరా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఉన్న పాలమాకుల గురుకులంలో చదువుకునే పిల్లలందరూ కూడా సీఎం సార్ రావాలే అని రోడ్డు మీదికి వచ్చి లొల్లియేస్తురు. చాలా దినాల సంది మాకు చదువు చెప్పే సాలరే నోటితోని చెప్పరా అని చెవులతోని ఈనరా అని మాటలు అంటారు. నోటికి ఏదొస్తే అది అనేస్తారా అంటుండ్రు. దినం పురుగులు పడ్డ బువ్వనే పెడుతుర్రట. ఇదేం బువ్వ మేడము అని అడిగితే అంత కష్టమైతే ఇంటికి పోయి తెచ్చుకోండి అని ఇష్టం వచ్చినట్టు తిడుతుండ్రట. అమ్మా టీచర్లారా, మీ పిల్లలను కూడా ఇట్లనే ముప్పు తిప్పలు పెడితే మీరు ఊకుంటారా? మీరు కన్న బిడ్డల లెక్క వీళ్ళు కాదా? ఆ పురుగులు పడ్డ కూడును తీసుకుపోయి మీ పిల్లలకు పెడతారా? మీ బిడ్డల లెక్క వీళ్ళు కాదా? మీరు తినే ప్రతి మెతుకు మీద కూడా వీళ్ళ పేరే రాసి పెట్టుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకు చదువులు చెప్తేనే మీకు జీతాలు ఇస్తారు, లేకుంటే మీ బతుకు బిచ్చం బతుకైతుంది. దేకటోళ్ళు ఉండరు. గవర్నమెంట్ కొలువులు రాగానే కొందరికి కొమ్ములు వచ్చినట్టు చేస్తారు. ఇట్లా ఎవల పుణ్యాన జీతం వస్తుందో వాళ్ళనే చిన్న చూపు చూస్తారు. ఇదేనా మీ సంస్కారము? ఇట్లా తిట్టేదందుకేనా అంత గొప్ప చదువు చదివినరు? అయినా మిమ్మల కాదు, ఈ మలి సర్కారు మీద ఇంత అనుభవాలే. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, మీరు ముఖ్యమంత్రిగా ఎన్నొద్దులు ఏమేలుగా పెట్టినరో ప్రజలకు మాయరికే గాని చదువుల మంత్రిగానన్నా హాస్టళ్లలో ఇటువంటి టీచర్లను మంచిగా అరుచుకొని పిల్లలకు మంచి అన్నం పెట్టిపోయిర్రు సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.